నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్ట్ నెల 7వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఈరోజు ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. ఈరోజు తిథి త్రయోదశి మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషముల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి 10 గంటల 10 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 48 నిమిషముల వరకు. ఈరోజు దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3 గంటల 19 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 10 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 42 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 15 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం సమయంలో 9 గంటల 4 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఆగస్టు 7, 2025 గురువారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు ఏ గ్రహాలు ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తున్నాయి, వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ పరిహారాలేంటి, సూచనలేంటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో 4వ పాదంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద 1, 2 పాదాల మీద సంచారం చేస్తున్నాడు. అయితే బుధుడు సింహరాశిలో బలహీన స్థితిలో అస్తంగత స్థితిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మిథున రాశిలోను, బృహస్పతి మేషరాశిలో వక్రగతిలో గురువారం కావడం వల్ల మరింత విశేషమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే శని కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తుండగా రాహు మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు గురు యొక్క గ్రహం ప్రభావం చేత ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అందులోనూ ఈ గురుగ్రహ ప్రభావంతో పాటు అనురాధ చంద్రుడి స్థితి కారణం మూలంగా ఈరోజు ఫలితాలు అంటే మొత్తం అందరికీ కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి, స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా దేని మీద ఇంపాక్ట్ పడుతోంది అంటే కనుక భావోద్వేగాల మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతోంది. అయితే ఈ స్థితి కూడా చాలా సున్నితంగా ఉంటుంది తప్ప ఉద్రేకపూర్వమైనటువంటి అంటే ఉద్రేకపూరితమైన భావావేశాలు కావు, భావోద్రేకాలు కూడా కాదు. ఇది గమనించుకోవాలి. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక వీరి యొక్క ఉద్యోగ విషయాలలో ముందడుగు వేసే అవకాశము అనగా పురోగతితో పాటు ప్రమోషన్స్ కానీ, ఆగిపోయినవి కానీ, ఏరియర్స్ కానీ, ఏదైతే మీకు గతంలో ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయో అవి ఇప్పుడు ముందుకు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. పరస్పర సహకారంతో మీరు విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, రాజకీయ రంగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా అండర్స్టాండింగ్తోనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాంతోపాటు గతంలో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నట్టయినా, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీ ఉన్న రంగంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు వెనకడుగు వేసే అవకాశాలు అంటే శత్రువులు మీ ముందుకు రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చట్టపరమైన వ్యవహారాలలో మీకు అనుకూలత ఏర్పడడం ఈరోజు మీకు గమనించవచ్చు. అనగా స్థిర చరాస్తుల విషయంలో కానీ, కొనుగోలు విషయంలో కానీ, భూ కబ్జాలు, భూ తగాదాలు ఇలాంటివి ఏవైనా గతంలో మీరు కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం కానీ, కోర్టులో వెయ్యడం కానీ, ఇట్లాగా చట్టపరానికి సంబంధించినటువంటి అంశాలలో మీకు అనుకూలత వచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే విద్యార్థులకు చాలా చక్కగా ఉండబోయే అవకాశం కనబడుతోంది. మీరు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోవడం కానీ, ఒక గోల్ పెట్టుకోవడం కానీ చేసి గతంలో మిస్ అయినవి ఈరోజు చేయాలనుకుంటే కనుక సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అస్సలు వృధా చేసుకోకండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న అలర్జీలు, వాతావరణం మారింది కాబట్టి చిన్న చిన్న అలర్జీలు, దగ్గు, జలుబు ఇటువంటివే తప్ప పెద్ద అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు
మీకు ఒక చిన్న మంత్రం చెప్తాను, పెద్ద పరిహారాలు ఏమీ చేయవలసిన పని లేదు. ఓం అంగారకాయ నమః. ఎందుకంటే గురు ప్రభావము చాలా చక్కని ప్రభావాన్ని ఇస్తున్నాడు. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ధనపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా రాజకీయ పరంగా కానీ, మీరు ఉన్న రంగంలో మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్తో పాటు ధనానికి సంబంధించిన అంశాలు కూడా మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. కాబట్టి ఆ విషయంలో మీరు ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే మల్లెపూలను మీ శక్తి కొద్దీ కొనుక్కుని ఏదైనా గురు సంబంధిత ఆలయంలో ఇచ్చినట్టయితే కనుక, అంటే పూజ చేయించుకోవడానికి కాదు, ఆ స్వామివారి పూజ నిమిత్తంగా ఇస్తున్నాను అని చెప్పి స్వామివారికి ఇచ్చేసేయండి తప్ప మీ పేరిట అష్టోత్తర నామాలు పూజ చేయించుకున్నట్టయితే ఆ ఫలితం పోతుంది. మీ శక్తి కొద్దీ పువ్వులను గురు సంబంధిత ఆలయాల్లో ఇచ్చేయండి. ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు భవిష్యత్తు ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకోవటానికి, అంటే ఫ్యూచర్లో నేను ఇలా చేయబోతున్నాను, ఇల్లు కొనుక్కోవాలి లేదా ఫారెన్ వెళ్ళాలి, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీరు ఏదైతే అనుకుంటారో దానికి మీరు ఈ రోజును ఒక స్కెచ్ వేసుకోండి, అంటే ప్రణాళిక వేసుకోండి. నేను ఈరోజు ఇది చేయాలి, పెట్టుబడులు పెట్టాలి, వ్యాపారం చేయాలి, లేదా ఉద్యోగంలో హై గ్రోత్ కావాలి, ఈ విద్యార్థులైతే నేను పలానా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, లేదా పలానా ఊరు వెళ్ళాలి, అట్లా మీకేవో సంబంధించిన ఫ్యూచర్కి సంబంధించినటువంటివి మీరు చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. చాలా పర్ఫెక్ట్గా చక్కగా మీకు అనుకూలంగా ఉండే రోజు ఈరోజు. అయితే కొంతమందికి వ్యాపారంలో నిలకడ లేని వాళ్ళు, అంటే మూసేద్దామనుకోవడం కానీ, వ్యాపారాల లాభాలు రావట్లేదు అనుకోవడం కానీ, ఇలాగ వ్యాపారానికి సంబంధించిన, వ్యాపారం అంటే ఒక వ్యాపారమే కాదు, చేతి వృత్తుల వాళ్ళు, తర్వాత వర్తకులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఇలా వాణిజ్య రంగంలో ఉన్నవాళ్ళు, ఇలా ఎవరైతే ధనపరానికి సంబంధించినటువంటి వ్యాపారం రావట్లేదు, మాకు లాభం రావట్లేదు అని అనుకుని ఇబ్బంది పడుతూ మేము మూసేద్దామనుకుంటున్నాము లేదా ఇంకోటి చూద్దామనుకుంటున్నాము, ఇలాగ ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి ప్రయత్నం వెంటనే చేయకండి. ఈ ఒక్కరోజుకే మీకు ఇబ్బంది కలగవచ్చు, కానీ ఈ గురుగ్రహం యొక్క అనుకూలత ముందు ముందు ఉత్తరోత్తర ఉండబోతోంది. కాబట్టి తొందరపడి ఏ విషయంలోనూ నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక వెన్నుకు సంబంధించి, నడుముకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా కనబడుతుంది. అంటే ఎక్కువసేపు కూర్చోవడం కానీ, లేదా ఎక్కువసేపు నిలబడడం కానీ, ఇలాంటి జాబ్ చేసేవాళ్ళు, నిలబడి చెప్పే టీచర్స్ కానీ, లేదంటే యోగా టీచర్స్, వ్యాయామం నేర్పించే, ఎక్సర్సైజ్ నేర్పించే వాళ్ళు, ఇలాగ వీళ్ళకి కొంచెము జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం సుం శుక్రాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు యథాశక్తి పొద్దున పూట కనుక చదువుతూ దుర్వాయుగ్మ పత్రము, ఈ పత్రాన్ని ఆలయంలో, గణపతి ఆలయంలో కానీ ఏదైనా ఆలయంలో కానీ మీ పేరు చెప్పి ఇచ్చి వచ్చేసేయండి తప్ప పూజ అయితే చేయించుకోకండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు కరెక్ట్ టైంకి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ మిథున రాశిలో ఉండేవాళ్ళు గతంలో ఏదైనా ఇబ్బందుల్లో కానీ, కేసుల్లో కానీ, లేదంటే ఏదైనా మానసిక స్థితిలో కానీ, సలహా కోసం కానీ, ఏదైనా ఒక సహాయం కోసం కానీ గతంలో వేచి చూసి ఉన్నట్టయితే మీ మిత్రుల వల్ల ఆ సమస్యలు పరిష్కారానికి ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మేనేజ్మెంట్ ఉద్యోగులకు మంచి శుభదినము, ప్రమోషన్స్, ప్యాకేజ్ పెరగడము, లేదంటే మీరు అనుకున్న స్థానానికి బదిలీలు అవ్వడము, ఇలా మీకు సంబంధించిన ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా ఈరోజు అత్యంత శుభదినము. తర్వాత వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకు పెట్టుబడుల కోసము ఈరోజు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అది కూడా లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకోండి. ఒక సంవత్సరము ఇట్లా కాకుండా ఒక 5 సంవత్సరాలు అట్లాగా లాంగ్ టర్మ్లో మీరు ఆలోచన చేసినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గురువు అనుకూలంగా ఉన్న సమయంలోనే ఇలాంటి పనులు చేసుకున్నట్టయితే కనుక ఆ సమయము మీకు అనుకూలించేటట్టుగా కనబడుతోంది. ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చెవికి, ముక్కుకి, గొంతుకి కొన్ని సమస్యలు వచ్చేటట్టుగా ఈ రాశిలో ఉండే వాళ్ళకి కనబడుతోంది. ఆ విషయంలో మీకు ఉన్నట్టయితే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట కనుక చదువుకుని
చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. అయితే మీరు ఏదైనా కార్యం గురించి కానీ, లేదా ఏదైనా పని మీద వెళ్ళడం కానీ, లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇలా మీకు సంబంధించిన ఏ అంశాలైనా సరే ఈరోజు ఆకుపచ్చ బట్టలు వేసుకొని చేసినట్టయితే కనుక సక్సెస్తో తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతోంది. ఈ పరిహారాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుటుంబ వాతావరణం కొంత ప్రశాంతంగా ఉండే అవకాశము, గతంలో ఇబ్బందులు ఉంటే కనుక అవి సమసిపోయి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి సానుకూలంగా స్పందించే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మునుపటి పెట్టుబడులు ఏవో మీరు పెట్టి ఉంటారు కదా, ఆ పెట్టుబడులకు ఈరోజు లాభాలు వచ్చేటట్టుగా ప్రతిఫలాలు, మీరు అందుకునే ప్రతిఫలాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం కనబడుతోంది. మళ్ళా అట్లాంటి దాన్ని ఈ సమయంలో ఉపయోగించుకోండి. పెట్టుబడులు పెట్టడానికి కానీ, వ్యాపార విస్తరణకు కానీ, సేవింగ్స్ పరంగా కానీ, లేదంటే ఏదైనా ఫైనాన్స్ దాంట్లో డబ్బులు పెట్టడం కానీ, ఇలాగ మీరు ఏదైతే మళ్ళా పెట్టుబడుల కోసం ఉపయోగించాలనుకుంటారో దాన్ని ఈరోజు పెట్టేసుకోండి. ఎందుకు అంటే కనుక మనకి గురువు అనుకూలంగా ఉండే సమయం కాబట్టి దీన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే విద్యార్థులకు చక్కని విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు బాగుంది, ఉద్యోగస్తులకు బాగుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు అనుకూలంగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా కూడా చూసేద్దాము. కాలేయ సంబంధిత అంటే లివర్కి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి సంబంధించిన ఆలయాల దర్శనం కానీ, చంద్రుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ కానీ, మంత్రం కానీ, లేదా నవగ్రహ పారాయణలో చంద్రుడికి ఎక్కువ సార్లు చదవడం కానీ, ఆలయ దర్శనం కానీ, ఇలా మీకు ఏది అందుబాటులో చేయగలుగుతారో దాన్ని కనుక చేసినట్టయితే గోచార రీత్యా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. కాబట్టి ఎవరైనా అలాంటి వారు ఉంటే ఈ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. టెండర్లు వేసుకోవడానికి కానీ, వ్యాపార విస్తరణకు కానీ, విదేశాలతో టైఅప్ పెట్టుకోవడానికి కానీ, లేదా వేరే బ్రాంచెస్, వేరే ప్రాంతాల్లో బ్రాంచెస్ పెట్టుకోవడానికి కానీ, ఇలా మీరు ఏదైతే కొత్తగా చెయ్యాలి అని అనుకుంటున్నారో దానికి ఈరోజు మంచి ఫలితాన్ని ఇచ్చే రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ప్రభుత్వ సంబంధిత వ్యాపారాలు ఏవైనా కొనసాగుతూ ఉంటే, గవర్నమెంట్ రిలేటెడ్ బిజినెస్ అనుకూలంగా ఉండే దాంతో పాటు లాభాలు వచ్చే అవకాశము, మీ క్లయింట్స్ అంటే కస్టమర్స్ పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, దాంతోపాటు కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కానీ, లేదా నిర్ణయాలు కానీ, దానికి సంబంధించిన ధనము కానీ మీకు ఈరోజు అందుబాటులోకి వచ్చే అవకాశాలు సూచనప్రాయంగా కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి ఉదయం పూట అర్ఘ్యం ఇవ్వడంతో పాటు సూర్య గాయత్రి మంత్రాన్ని కానీ, లేదు అంటే సూర్యుడికి నేను ఒక చిన్న మంత్రాన్ని ఇస్తాను, అది చాలా సులువుగా ఉంటుంది. ఉదయం పూట చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అర్ఘ్యం ఇస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఓం సూర్యాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా, దీన్ని 108 సార్లు చదువుకోవడంతో పాటు అరటి పండుని నివేదన పెట్టుకోండి. దాన్ని చాలా శ్రేష్టము. గురుగ్రహానికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వబోతాయి. తర్వాత రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే గతంలో మీరు ఏ ప్రయత్నాలు చేసినా అవ్వకపోవడము, మళ్ళా పోస్ట్పోన్ అవ్వడము, లేదా డ్రాప్ అవ్వడము, లేదా అంటే కొంత లేటు అయ్యేటట్టుగా కనబడుతోంది. ఏ ప్రయత్నాలున్నా ఈ రోజైతే స్తబ్దుగా ఊరుకోండి, కానీ ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయమాకండి. అయితే ఉద్యోగస్తులకు, ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా మీ పై అధికారులతో మీకు మాట రావడము, కొంచెం ఇబ్బందికరమైన కమ్యూనికేషన్ మీ మధ్య జరగడము, వారి కోపానికి ఆగ్రహానికి మీరు గురి అవ్వడము, కొన్ని సమస్యలు తీవ్రతరం అవ్వడము, ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులే కాదు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇవే వర్తిస్తాయి. మీ పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. అనవసరమైన ఖర్చులు ఈరోజు మీరు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం కానీ, లేదా పోగొట్టుకోవడం కానీ, అలాంటివేవో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వాటి విషయంలో ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ సంబంధిత వ్యాధులు రావడం కానీ, డిస్టర్బెన్సెస్ రావడం కానీ, ఏదైనా ఇబ్బందికరంగా ఉండడము,
ఇండైజెషన్ కానీ ఇలాంటివేవో ఇబ్బందికరమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అలాంటివి ఏవైనా మీకు కనిపిస్తే, తీవ్రతరం అనిపిస్తే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. లేదు అంటే కనుక సంబంధిత ప్రక్రియలు చేసుకుని ఉపశమనం పొందండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ పొద్దున పూట ఏదైనా సాధ్యమైనన్ని సార్లు మీరు చదవగలిగిన సార్లు జపించుకుని తరువాత తులసి మొక్కను మీ ఇంట్లో కానీ లేదా అంటే ఆలయంలో కానీ మీ పేరిట నాటినట్టయితే కనుక ఏమైనా ధనానికి సంబంధించిన ఇక్కట్లు కానీ ఇబ్బందులు కానీ పోవడంతో పాటు గ్రహరీత్యా ఏమైనా మీ జాతకంలో తెలియని ఉంటే కనుక అవి కూడా సానుకూలంగా తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజంతా మీకు లాభదాయకమైన రోజు. ఏ పనులు చేయాలన్నా సక్సెస్ అయ్యే అవకాశము, గతంలో ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మీకు ముందుకు వెళ్ళే అవకాశంతో పాటు కుటుంబంలో అనుకోని శుభవార్తలు కూడా మీరు వినడానికి అవకాశం కనబడుతోంది. వాహనాల కొనుగోలుకు కూడా మీరు యోచన చేస్తున్నట్టుగా ఉన్నారు. చేసేందుకు కూడా అవకాశాలు వస్తాయి. దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. వాహనాలు, పెద్ద వాహనాలు కావచ్చు లేదా మార్పు కావచ్చు, ఇలాగ వాహన యోగం కూడా ఈరోజు కనబడుతోంది. అయితే స్నేహితుల సహాయ సహకారాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసికంగా చాలా చక్కగా ఉంటారు. చెప్పాను కదా మీకు ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా అందరికీ చాలా చక్కని అవకాశము. దీన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీ స్థాయిని బట్టి, మీ అవకాశాన్ని బట్టి దీన్ని ఈ రోజుని సంపూర్ణంగా వినియోగించుకోండి. అయితే తేలికపాటి నిద్ర లేకుండా ఉండే సమస్య తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రుడికి సంబంధించిన శుక్రగాయత్రి కానీ శుక్రుడి మంత్రం కానీ జపించుకుంటూ ఈరోజు ఏ పని మీదైనా వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకుని తెల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒక్కరికైనా సరే తెల్లని వస్త్రాన్ని మీరు ధరించుకుని దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీ భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి. అంటే అతి కోపం రావడము, మూడ్ స్వింగ్స్ అవ్వడము, లేదా అంటే పూర్తిగా డల్గా ఉండడము, ఇలాగా మీకు చంద్రుడి యొక్క ప్రభావము మీ మీద పడడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు వచ్చే అవకాశంతో పాటు ఊహించని అవకాశం కూడా ఈరోజు మీకు రాబోతోంది. అది ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఒక అవకాశం అయితే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక అవకాశం వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. అయితే ఈ రోజంతా మీరు నమ్మకంగా వ్యవహరించండి. ఎవరి పట్లైనా సరే నమ్మకం ద్రోహం అనేది చెయ్యకండి. ఎందుకంటే చాలా గురుగ్రహానికి సంబంధించి ఇబ్బందులు తల ఎత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నమ్మకంగానే ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు సక్సెస్ సాధిస్తారు, ఉద్యోగస్తులకు బాగుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ మాటల వల్ల ఇబ్బంది పడ్డము, తర్వాత ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కొంచెం కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబంలో మీరు కనుక అంటే మీరు కుటుంబ పెద్ద అయితే ఒదిగి ఉండండి, లేదా పిల్లల మాట వినండి. మీరు పిల్లలైతే మీ పెద్దల యొక్క మాట వినడంతో పాటు నిర్ణయాలు ఫాస్ట్గా తీసుకోకండి. ఈరోజు మీ పెద్దవాళ్ళని అడిగి లేదా అంటే మీ శ్రేయోభిలాషులను అడిగి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించిన నొప్పులు తప్ప, తలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, తల తిరగడము, తలనొప్పి, తల అదో రకంగా ఉండడము, ఇట్లాంటి తలకు సంబంధించిన ఇబ్బందులు తప్ప ప్రత్యేకమైన ఇబ్బందులు అయితే ఈరోజు ఏమీ కనిపించడం లేదు. అయితే పరిహారంగా మీరు హనుమంతుడి ఆలయంలో నెయ్యి దీపాన్ని మీ పేరిట మీ చేత్తోనే వెలిగించినట్టయితే ఈ గ్రహ సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురువారం కావడము, వీరికి గురు అనుగ్రహం కలగడము, గురు యొక్క శుభదృష్టి కలగడము ఈరోజు అత్యంత విశేషమైన గోల్డెన్ పీరియడ్ ఈ ధనుసు రాశి వారికి. ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, స్త్రీలైనా పురుషులైనా విద్యార్థులైనా ఎవరికైనా ఈరోజు గోల్డెన్ అని చెప్పచ్చు. దీన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే మీరు ఏదైనా శుభ ఫలితాలు వినడం కానీ, ఆకస్మిక ధనప్రాప్తి కానీ, మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, ప్యాకేజీ పెరగడం కానీ, లేదా అనుకోని శుభవార్తలు వినడం కానీ, ధనానికి సంబంధించిన లాటరీలు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మీ పేరిట లాటరీ పలకడం కానీ, ఇలాగ ధనానికి సంబంధించినటువంటి మంచి మంచి అవకాశాలు, ధనపరంగా లాభాలు వచ్చే అవకాశము
చాలా ఎక్కువగా కనబడుతోంది. ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అస్సలు వృధా చేసుకోకండి. గురువారము, గురు దృష్టి, మీ యొక్క అధిపతి కూడా గురువే కావడము, ఈ 3 కలవడం వల్ల ఈరోజు ధనస్సు రాశి వారికి విశేషమైన రోజు అని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా ఇక విద్యార్థులకు చెప్పినట్టయితే ఇంకా చెప్పక్కర్లేదు. మీరు ఏది అనుకుంటారో అది సక్సెస్ సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీరు ఏ సలహా తీసుకున్నా, ఏ పని చేసినా మీ గురువులకి చెప్పి మాత్రం చేసుకోండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కానీ మజిల్స్కి సంబంధించిన క్రాంప్స్ రావడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, మజిల్స్ వాయడం కానీ, కండరాలు నొప్పి పెట్టడం, ఇట్లాంటివేవో చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీరు పసుపుని కానీ, పసుపు కొమ్ములను కానీ దానం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమిస్తేనే తప్ప మీకు పనులు కావు. లేదు అంటే కనుక కార్యాలు జాప్యం జరిగే అవకాశం, అంటే మీ యొక్క పనులు వెనక్కి వెళ్ళడమో, ఆగిపోవడమో ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏ పని చేయాలన్నా మీ యొక్క వృద్ధులు, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి సలహా మేరకు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళు లేరు అని అనుకుంటే కనుక మీకు శ్రేయోభిలాషుల్లో పెద్దలు ఎవరైనా ఉంటే వారి సలహా తీసుకుని మీరు ముందుకెళ్ళినట్టయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడతారు. అయితే తిరగబడిన అవకాశాలు, అంటే గతంలో మీ చేతికొచ్చి పోయినవి, గతంలో మిమ్మల్ని కావాలనుకుని వద్దు అని రిజెక్ట్ చేసినవి, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మళ్ళా వాళ్ళంతట వాళ్ళు మిమ్మల్ని, ఇది కుటుంబంలో కావచ్చు లేదా మీరున్న రంగంలో కావచ్చు, ఎక్కడైనా సరే తిరిగి మళ్ళా వాళ్ళు మిమ్మల్ని వచ్చి పిలుచుకొని తీసుకువెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి ఈ మకర రాశి వాళ్ళకి. అది ఈ ఒక్కరోజనే కాదు, గత కొన్ని 1-2 నెలల నుంచి చూస్తున్నాను. కొంచెం ఎముకలకు సంబంధించి, వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ప్రత్యేకంగా చెప్పదగినది జాగ్రత్తలు తీసుకోండి. అలాంటిది ఏదైనా నొప్పులు కానీ చిన్న చిన్నవి అయితే పర్వాలేదు, పెద్దవి ఏవైనా ఉంటే కనుక తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సింది. అయితే మీకు పరిహారంగా శని భగవానుడు ఇంకా ఎప్పుడూ మీ లైఫ్ టైం ఉంటాడు కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండవలసిందే. కాబట్టి ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని మీ సాధ్యమైనన్ని సార్లు చెప్పుకునే ప్రయత్నం చేసుకోండి. శనివారం నాడు ఉపవాసం ఉండే ప్రయత్నం, లేదా అంటే ఒంటిపూట భోజనం చేసే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం తప్పించుకుంటారు. అయితే నల్లని వస్తువులు కానీ, నల్లని పదార్థాలు, అంటే నల్ల మినుములు కానీ, నల్ల నువ్వులు కానీ, లేదా నల్లని వస్తువులు కానీ, నల్లని వస్త్రాలు కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి భవిష్యత్తు ప్రణాళికల విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. ఇన్నాళ్ళు నలిగిపోతుంటారు, నేను నిర్ణయం తీసుకోవాలా తీసుకోవద్దా, లేదా అంటే నాకు ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా మీరు నలిగిపోతూ మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈరోజు ఒక నిర్ణయానికి వస్తారు. ఈరోజు తప్పించి మీరు కనుక వృధా చేసుకున్నట్టయితే మళ్ళా ఇటువంటి పరిస్థితే కొనసాగే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ అంతటా మీరు ఆ ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోండి. ఇంక ఎవరి గురించి ఆలోచించే ప్రయత్నం చేసుకోకండి. అయితే సాంకేతిక రంగంలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా నూతన వస్తువులు కూడా మీరు కొనుగోలు చేస్తారు. అది ఏదైనా కావచ్చు, పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు. కొత్త వస్తువులు అయితే ఈరోజు ఇంట్లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. పెట్టుబడులు కనుక చేయాలి అనుకుంటే ఈరోజు చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారంతో పాటు ఆరోగ్యం కూడా ఏంటంటే, జల సంబంధించిన అంశాలు, అంటే జలుబు కానీ, నీళ్లు ఎక్కువ అవడం, అంటే బాడీలో నీరు చేరడం కానీ, లేదా పూర్తిగా డీహైడ్రేషన్ అవ్వడం కానీ, ఇలా నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగినది అంటే మకర కుంభాలకు శని భగవానుడు అధిపతి కాబట్టి ఇద్దరికీ ఇంచుమించు ఇటువంటి పరిహారాలే, ఇటువంటి సమస్యలే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు
సాధ్యమైనంత వరకు నవగ్రహ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని ఏదైనా పరిహారంగా దాన ధర్మాలు చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావం వల్ల అనుమానాలు, అస్థిరత్వము, అంటే ఈరోజు అస్సలు బాగాలేదు అని చెప్పడమైంది. ఎందువల్లంటే రాహు యొక్క ఫలితాల వల్ల మీకు ప్రయాణాల్లో ఇబ్బందులు, మీరున్న పరిస్థితుల్లో ఇబ్బందులు, మీరున్న రంగంలో ఇబ్బందులు, కోట్లాటలు, రగడ జరగడము, కుటుంబంలో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు మీరు చూడబోతారు. కొంతమందికి గాయాలు తగలడము, దెబ్బలు తగలడము, ప్రమాదాలు జరగడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఇట్లాంటివి రాహు ప్రభావం వల్ల కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడమైంది. అయితే ఆధ్యాత్మిక విషయాలలో శ్రద్ధ పెట్టినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే విదేశీ ప్రయాణాలు, మీకు అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు తక్షణమే ప్రయత్నం చేసుకోండి. మీకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఈరోజు. వీసా కానీ, పాస్పోర్ట్స్ కానీ, ఇలా దానికి సంబంధించినటువంటి టికెట్స్ కొనుక్కోవడం కానీ, లేదా ఏ అంశంలోనైనా సరే విదేశాలు వెళ్ళడానికి మీకు సూచనప్రాయంగా సూచనలు కనబడుతున్నాయి. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక సైనస్కి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, అలర్జీలకు సంబంధించి, ఈ మూడిటికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన చిన్ని మంత్రం ఇస్తున్నాను, ఎందుకంటే మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. ఓం రామ్ రాహవే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు, 2 సార్లు 3 సార్లు అని కాకుండా సాధ్యమైనన్ని సార్లు, మీరు ఎన్నిసార్లు చదవగలుగుతారో అన్నిసార్లు తప్పనిసరిగా చదువుతూ నల్ల ఉలవలు కానీ, లేదా నల్లని వస్త్రాలు కానీ వెంటనే మీరు ఈరోజు ఉదయం దానం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు చిన్న చిన్న ప్రమాదాలు మనం అనుకున్నాం కదా, వాటి నుంచి కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, గ్రహ ప్రభావాలు, దిన ఫలితాలు. నమస్తే.